అది కూడా ఒక 2 నెలల్లో పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఏరేనా 3 ఏదైతే ఉందో ఖేలో ఇండియా నుంచి మరొక 10 కోట్లు కూడా మంజూరు అయ్యే విధంగా ఎంపీ గారు సహకరిస్తారని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. మీరు గమనించండి, రాజమహేంద్రవరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చాం. కానీ 2 సంవత్సరాల్లోనే ఆ హామీల్ని అమలు చేసే విధంగా ఈరోజు మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంత 52 కోట్లతోటి మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాజమహేంద్రవరంలో నిర్మాణం చేసుకోబోతా ఉంది. రాష్ట్రం అంతా కూడా ఏదైనా ఒక మంచి స్పోర్ట్స్ మీట్ పెట్టాలన్నా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మీట్ నిర్వహించాలన్నా రాజమహేంద్రవరం వైపు చూసే విధంగా ఈరోజు నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఇప్పుడే చూసాం ఏ విధంగా నిర్మాణం చేసుకోబోతామన్నది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ క్రీడాకారులు కోరుకునేది అదే. రాజమహేంద్రవరంలో అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళ కోరిక వారి యొక్క క్రీడని ప్రదర్శించుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి మైదానం కావాలి. అది పాలకుల యొక్క బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించి ఈరోజు మేము నిర్వహించాం. గతంలో చూసాం ఇదే ప్రాంతంలో ఈ యొక్క పార్లమెంట్కి ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు. కబుర్లు చెప్పాడు, రీల్స్ చేశాడు, సొల్లు కబుర్లు చెప్పారు. అతనికి సహకారంగా శాప్ మాజీ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి వచ్చాడు. 2014-19లో టీడీపీ హయాంలో వచ్చిన జీవోల్ని చిత్తు కాగితాలని చింపాడు. అహంకారాన్ని ప్రదర్శించాడు సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్గా ఆనాడు. వాళ్ళందరూ అయిపోయారు. వెంటనే మరలా స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్టార్ట్ చేసేసరికి వచ్చింది ఆవిడ జబర్దస్త్ ఆంటీ రోజా గారు. ఇదే ప్రాంగణం ఎక్కడైతే నుంచున్నామో వచ్చి శిలాఫలకం వేసేసి 4 చిలక పలుకులు పలికేసి 2 కబుర్లు చెప్పి మా జగనన్న ఇదంతా నిర్మాణం చేసేస్తాడని వెళ్ళిపోయారు. ఏముంది, ఎక్కడుంది, కనబడుతుందన్నా?